బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో పెద్ద పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. గత రాత్రి పులి జరిపిన దాడిలో 2 ఆవులు 1 దూడ మృత్యువాత పడ్డాయి. అంతర్వేదిగూడెం, నాగులగూడెం పరిసరాల్లో వరుసగా పశువులపై దాడి చేసిన పులి ప్రస్తుతం బెడదనూరు రిజర్వ్ ఫారెస్ట్ వైపు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. అక్కడ పులి పాదముద్రలు లభించడంతో ఫారెస్ట్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అటవీ ప్రాంత సమీప ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో పెద్ద పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. గత రాత్రి పులి జరిపిన దాడిలో 2 ఆవులు 1 దూడ మృత్యువాత పడ్డాయి. అంతర్వేదిగూడెం, నాగులగూడెం పరిసరాల్లో వరుసగా పశువులపై దాడి చేసిన పులి ప్రస్తుతం బెడదనూరు రిజర్వ్ ఫారెస్ట్ వైపు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. అక్కడ పులి పాదముద్రలు లభించడంతో ఫారెస్ట్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అటవీ ప్రాంత సమీప ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో పెద్ద పులి సంచారం స్థానికులకు భయాందోళనకు గురి చేస్తుంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారం ఇటు పక్క చూస్తే గత రాత్రి పులి జరిపిన దాడిలో 2 ఆవులు 1 దూడ మృత్యువాత పడినట్లు తెలుస్తా ఉంది. ఈ విధంగా పశువులపై దాడి చేసినప్పుడు ప్రస్తుతం బెడదనూరు రిజర్వ్ ఫారెస్ట్ వైపు వెళ్ళినట్లు అధికారులు చెప్తున్నారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? అయితే నిన్న ఉదయం నుంచి కూడా ఏదైతే బుట్టాయిగూడెం మండలం కాపువరం అటవీ ప్రాంతం ఉందో అటవీ ప్రాంతంలో అలాగే జంగారెడ్డిగూడెం మండలం గుబ్బల మంగమ్మ తల్లి గుడి పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని పాదముద్రలు అయితే భారీగా పెద్ద పాదముద్రలు అయితే అక్కడ ఉన్న ఇటు గొర్రెల కాపర్లు కానివ్వండి, రైతులు కానివ్వండి గమనించి వెంటనే ఫారెస్ట్ అధికారులకు అయితే తెలియజేశారు. అయితే ఫారెస్ట్ అధికారులు వచ్చి ఆ పాదముద్రలను చూసి పెద్ద పులి అడుగులుగా నిర్ధారించి పెద్ద పులి సంచరిస్తుంది, రైతులు కానీ ఇటు గొర్రెల కాపర్లు కానీ ఎవరు కూడా ఇక్కడ సంచరించవద్దు, ఎవరో సింగిల్ గా తిరగవద్దు, రాత్రిపూట జాగ్రత్తలు పాటించండి అని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న ఉదయం కూడా ట్రాప్ కెమెరాలని వాటిని కూడా అమర్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఉదయం చూసేసరికి కూడా అది ఏదైతే బుట్టాయిగూడెం మండలం ఉందో అంతర్వేది గ్రామం, నాగులగూడెం గ్రామం ఆ పరిసర ప్రాంతాలు అటవీ ప్రాంతాలు ఏదైతే ఉందో వాటికి సంబంధించి అవన్నీ కూడా ఇటు పెద్ద పులి సంచరించి ఇటు కొవ్వలి దోలయ్య అలాగే మల్లం కాంతమ్మ వీరికి చెందిన 2 ఆవులను అయితే ఇటు పెద్ద పులి అయితే తినేసినట్లు కూడా నిన్నైతే గుర్తించిన పరిస్థితి అయితే ఉదయమే ఈ రైతులు అయితే ఇటు ఏదైతే ఆవులు ఉన్నాయో ఆవుల్ని వారు పెంచుకుంటున్నారు, వాటికి చనిపోవడంతో లబ్బెత్తిపోమన్నారు. అయితే వాటికి చనిపోయిన దగ్గర కూడా ఈ పాదముద్రలు అలాగే ఈ చచ్చిపోయిన పొజిషన్ లో ఇవన్నీ కూడా పెద్ద పులి ఉరికినట్లు కూడా ఇవన్నీ కూడా గమనించారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకి ఈ ఎవరైతే కాంతమ్మ దూలయ్య వీరు ఉన్నారో వీరికి చెందిన 3 ఆవులు కూడా చనిపోయినాయని చెప్పారు. ఫారెస్ట్ అధికారులకు తెలియజేశారు. దీనికి సంబంధించి అంతర్వేది గూడెంలో ఆవులపై దాడి చేసిన విషయం ఇటు ఫారెస్ట్ అధికారులకు తెలియజేయగానే మొత్తం అవన్నీ కూడా ఇటు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి ఇప్పటి నుంచి కూడా పగలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి జనసంచారం లేని దగ్గరికి ఎవరు కూడా రైతులు కానివ్వండి ప్రజలు కూడా అటు పక్క తిరగవద్దని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది ఏదైతే బెడదనూరు ఫారెస్ట్ ఏరియా ఉందో ఆ ఫారెస్ట్ ఏరియాలో పాదముద్రలు అంటే ఇటు నుంచి ఇటు జంగారెడ్డిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామం ఉందో బుట్టాయిగూడెం నుంచి కూడా ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోకి ఈ ముద్రలన్నీ కూడా వెళ్ళి అంటే ఇటు పక్క నుంచి అటు నుంచి రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఇటు జంగారెడ్డిగూడెం మండలం బుట్టాయిగూడెంకి సంచరించిందని గుర్తించారు. అయితే మళ్ళీ ఆ పాదముద్రలు వెనక్కి ఫారెస్ట్ లోకి వెళ్ళినట్టు కూడా ఫారెస్ట్ అధికారులు అయితే గుర్తించారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇటు ఒంటరిగా ఎవరు సంచరించవద్దు, రాత్రిపూట ఏదైతే ఈ ఏజెన్సీ గ్రామాలు ఉంటాయో తాండాలు అట్లన్నింటిలో కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి ఈ పెద్ద పులి బెడద ఏదైతే ఉందో అది ట్రాప్ కెమెరాలో చిక్కి అది ఎక్కడుందో దాని ఆచూకీ తెలిసినంత వరకు కూడా ఎవరైతే ఈ గిరిజన గ్రామ ప్రజలు అలాగే మండల ప్రజలు ఏదైతే తాండాలు ఉన్నాయో తాండా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు అయితే వారికి తెలియజేసిన పరిస్థితి ఉంది. రహీం, చైతన్య ప్రస్తుతం అక్కడ అధికారులు దీని గురించి ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు? అటు పక్క చూస్తే ఇటు రైతులకు అటు పక్క ప్రజలకు ఎటువంటి భరోసా కల్పిస్తున్నారు? అయితే ఇప్పుడు ఏదైతే బుట్టాయిగూడెం మండలం అంతర్వేది నాగులగూడెం ఈ గ్రామ ప్రజలు ఉన్నారో ఆ చుట్టుపక్కల ఏదైతే పెద్ద పులి సంచరించిన ప్రాంతం కాకుండా అక్కడ నుంచి
కిలోమీటర్ 10 కిలోమీటర్ల బిలో వరకు కూడా, అంటే పాదముద్రలు కనిపించిన దగ్గర నుంచి 10 కిలోమీటర్ల వరకు కూడా చుట్టూరు ట్రాప్ కెమెరాలు పెట్టి, అలాగే వీటికి వాటిని ట్రాప్ చేయడానికి వలలు గుంతలు తీసే పరిస్థితి ఉంది. వాటిలన్నింటినీ కూడా ఏర్పాట్లు చేశాము. ప్రజలు ఎటువంటి భయాందోళనకి గురి కావద్దు అని ఫారెస్ట్ అధికారులు అయితే ఇప్పటికైతే వారికైతే భరోసా కల్పించారు. అలాగే అధికారులకు కూడా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఏదైతే ఆవులు చనిపోయినాయో దానికి సంబంధించి ఆ అగ్రికల్చర్ అధికారులకు అయితే సమాచారం అందించారు. ప్రజలు ఈ పెద్ద పుల్ని పట్టుకునేంత వరకు సురక్షిత ప్రాంతాల నుంచి ఉండి, అలాగే ఈ పెద్ద పుల్లి దగ్గర నుంచి కూడా ప్రజలకు ఎటువంటి హాని రాకుండా ఫారెస్ట్ అధికారులు అయితే మేము హామీ చూసుకుంటామని వారికైతే భరోసా కల్పించారు. రహీం. రైట్ చైతన్య, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.